హలో హాయ్ అండి అందరికీ నమస్కారము. ఇంతకుముందు ఫస్ట్ వీడియోలో వచ్చి నేను అవిసె గింజల పొడికి ఏమేమి కావాలో చూపించాను. ఇప్పుడు తయారీ విధానం చూద్దామండి. ఫస్ట్ అవిసె గింజలని డ్రై రోస్ట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. తర్వాత ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి శనగపప్పు, ఉద్దిపప్పు, ఎండుమిరపకాయలు ఒక 10-15 మీ కారం మీరు తినే కారాన్ని బట్టి ఒక 10-15 ఎండుమిరపకాయలు, ధనియాలు, తెల్లగడ్డలు ఇవన్నీ ఆయిల్లో జస్ట్ అట్లా ఫ్రై చేసుకోవాలి. చూడండి నేను చూపిస్తున్నాను. ఎక్కువ ఆయిల్ అయితే పట్టదండి దీనికి, కొంచెం ఆయిల్ వేస్తే చాలు. చూడండి నేను ఫ్రై చేస్తున్నాను. అలా దూరగా ఫ్రై చేసుకోవాలి, మరీ ఎక్కువ ఫ్రై చేయొద్దండి. ఇట్లా ఫ్రై చేసుకునేసి కొంచెం మెంతులు అన్నీ వేసి ఫ్రై చేసుకొని ఫస్ట్ మనము డ్రై రోస్ట్ చేసుకున్నాము కదా అవిసె గింజలు, దాన్ని మిక్సీ పట్టుకోవాలి. తరువాత మనం ఈ ధనియాలు,